పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయారు నైట్ రైడర్స్. 32 పరుగుల తేడాతో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. గ్రాండ్ విక్టరీ సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో ఏకపక్షంగా ఈ మ్యాచ్ సాగిపోయినట్లుగా మనం చూడొచ్చు. 193 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో కోల్కతా కష్టాలు పడింది. 193 ఇప్పుడు కనుక మనం ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే 200 పైగా 220 కూడా ఈజీగా ఛేదిస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అలాంటిది నైట్ రైడర్స్ 193 పరుగులు ఛేదించడానికి కూడా కష్టపడింది. ఇక ఈ విధంగా కూడా కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఈ ఐపీఎల్ సీజన్లో ఒక గడ్డుకాలం ఎదుర్కొంటుందని చెప్పాలి. వరుసగా కూడా ఓటముల పాలవుతుంది. చెన్నై బౌలర్లను ఎదుర్కోపోయారు. కేకేఆర్ బ్యాటర్లు కూడా చెన్నై బౌలర్లను ఎదుర్కోవటంలో విఫలమయ్యారు. ఇక బౌలింగ్ బ్యాటింగ్లో చెన్నై ముందు కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ తేలిపోయింది. పాయింట్ల పట్టికలో ఈసారి చివరి ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ అయితే నిలవటం జరిగింది. ఇక ఇటు సీజన్లో వరుసగా కూడా రెండో విజయాన్ని ఇప్పుడు సిఎస్కే నమోదు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందా ఈ ఐపీఎల్ సీజన్లో? ఖచ్చితంగా అదే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ విభాగం కానీ రెండు కూడా చాలా చెత్తగా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ విషయంలో వాళ్ళకు క్లారిటీ లేకపోవడం, ఆ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి చేస్తున్నటువంటి ప్రయోగాలు కూడా కొంత ఫెయిల్ అవుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు భారీ ఆశలు పెట్టుకున్నటువంటి రింకు సింగ్ కానీ, క్యామరూన్ గ్రీన్ కానీ, అదేవిధంగా ఫిన్ అలెన్ కానీ వీళ్ళెవరూ కూడా అంచనాలో తగ్గట్టు రాణించినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా లేదని చెప్పుకోవాలి. అదేవిధంగా అనుకుల్ రాయ్ వంటి ఆటగాళ్లు కూడా జట్టుకి కీలకమైనటువంటి సమయాల్లో ఆదుకోలేకపోవడం వాళ్ళకి చాలా వరకు కూడా మైనస్ అవుతుందని చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి సంబంధించి అటు అంటే 25 కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ కానీ, వైభవ్ అరోరా కానీ, కార్తిక్ త్యాగి కానీ ఇలా నమ్మకమైనటువంటి బౌలర్లు లేకపోవడం, ముస్తాఫిజుర్ రెహమాన్ వాళ్ళు వదులుకోవడం ఒకటైతే మిగిలిన కీలక బౌలర్లు ఎవరు కూడా వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి వరకు కనపడటం లేదు. అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా రింకు సింగ్ లాంటి భారీ అంచనాలు ఉన్నటువంటి ప్లేయర్ అతను కూడా ఫెయిల్ కావడం, అదేవిధంగా అటు ఫిన్ అలెన్ ఇతని మీద కూడా చాలా హోప్స్ పెట్టుకోవాలి కేకేఆర్, కానీ ఇప్పటి వరకు కూడా అతని నుంచి ఆశించిన స్థాయిలో ఇన్నింగ్స్ అయితే రాలేదని చెప్పుకోవాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ సీజన్ లో అంటే చెన్నై తర్వాత అత్యంత చెత్త టీం ఏదైనా ఉంది అని అంటే కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. అంటే వెంకట్, ఈ కేకేఆర్ టీం అసలు ఎక్కడ తడబడుతూ ఉంది? బ్యాటింగ్ చూసినా రాణించడం లేదు, బౌలింగ్ చూసినా కానీ ఎదుర్కోలేకపోతుంది. వీళ్ళకి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ కి సంబంధించి అసలు ఒక అంటే నమ్మకమైన ఆటగాడు అనే వాళ్ళు ఎవరు కనపడటం లేదు. క్యామరూన్ గ్రీన్ కానీ, రింకు సింగ్ కానీ, రోమన్ పావెల్ కానీ ఇలా ఎవరు కూడా టాప్ ఆర్డర్ లో కూడా వాళ్ళకి సంబంధించి ఎటు నుంచి ఎటు చూసుకున్న ఒక అంక్రిష్ రఘువంశీ లేదంటే కెప్టెన్ అజింక్య రహానే మినహా మిగిలిన ఆటగాళ్ళు ఎవరు కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించినటువంటి పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. అదేవిధంగా బౌలింగ్ విభాగంలో కూడా సునీల్ నారాయణ వంటి వాళ్ళు లేదు. సునీల్ నారాయణ కొద్దిగా పర్వాలేదు కానీ అటు వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి అంటే సాధారణంగా ఇతర టీంలన్నీ కూడా ఫాస్ట్ బౌలర్లకు సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటాయి. అంటే విదేశీ ఆటగాళ్ళని ఎక్కువగా ఫాస్ట్ బౌలింగ్ వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ స్కిల్ ఉన్నటువంటి ఫాస్ట్ బౌలర్ విదేశాల నుంచి ఎవరో కూడా లేరు. ముస్తాఫిజుర్ రెహమాన్ నమ్ముకుంటే బీసీసీఐ పంపించేసింది బంగ్లాదేశ్ గొడవల వల్ల. కాకపోతే ఇక తర్వాత నుంచి కూడా వాళ్ళకు నమ్మకమైన క్యామరూన్ గ్రీన్ ఉన్నా కానీ అతను బౌలింగ్ లో ఏ మాత్రం కూడా పసలేదు. అయితే మనం ఐపీఎల్ సీజన్ లో కనుక ఇప్పుడు ఎస్ఆర్హెచ్ చూసుకున్నా, సిఎస్కే చూసుకున్నా, లేకపోతే కోల్కతా నైట్ రైడర్స్ ఎవరు చూసుకున్నా కానీ ఈ టీమ్స్ కంటూ కూడా ఒక లెగసీ అనేది ఉంటుంది వెంకట్. అంటే వాళ్ళ ఓటముల విషయంలో కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ అసలు ఆ టీం అంటే ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా కేకేఆర్ టీం హిస్టరీ కనుక మనం ఐపీఎల్ సీజన్ లో చూసుకుంటే ఏ విధంగా ఉండేది? వాళ్ళు చాలా వరకు దాదాపు 5 సార్లు 4 సార్లు కప్ గెలిచినట్టున్నారు. కాబట్టి వాళ్ళ మీద అంచనాలు అనేవి భారీగా ఉంటాయి. ఎందుకంటే దానికి తోడు వాళ్ళకి హెడ్ మానిటర్ ఎవరైతే ఉన్నారో గంభీర్, కాబట్టి వాళ్ళ మీద అంచనాలు గతంలో వాళ్ళు ఆడినప్పుడు వెంకటేష్ అయ్యర్ ఉన్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళ వరుణ్ చక్రవర్తి కానీ, సునీల్ నారాయణ కానీ, ఇలా కొంతమంది ఆండ్రూ రసెల్ కానీ ఇలా కొంతమంది నమ్మకమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు మరి అంటే ఈసారి వాళ్ళ సెలక్షన్ విషయంలో మిక్స్ స్టార్క్ లాంటి ఆటగాన్ని 2025 మెగావేలం అప్పుడు వాళ్ళు వదిలేసుకోవడం అనేది చాలా వరకు కూడా వాళ్ళకి దరిద్రం పట్టుకున్నట్టుగానే కనిపించింది నాకైతే. మిగిలిన అంటే ఇప్పుడు క్యామరూన్ గ్రీన్ 25 కోట్లు పెట్టి కొనుక్కుంటే అతను ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నింగ్స్ అతను ఆడలేదు. అంటే కాస్ట్లీ ఫెయిల్యూర్ గా చెప్పుకోవచ్చు అది. అలాగే అంటే జట్టుకు సంబంధించి కనీసం వాళ్ళ సొంత మైదానంలో కూడా వాళ్ళు రాణించలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.
ఇక సిఎస్కే రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సిఎస్కే ఆటనంటే 193 పరుగుల్ని ఈజీగా ఛేదించగలిగింది. మనం ఇక్కడ అంటే ఇది కేకేఆర్ ఫెయిల్ అవటం అని చూడాలా, లేకపోతే సిఎస్కే బాగా ఆడిందని చూడాలా? ఓకే, చెన్నై కోలుకుంది లాస్ట్ మ్యాచ్ నుంచి కూడా. వాళ్ళు కొంత ఓకే పర్వాలేదు అనిపిస్తున్నాను. ముఖ్యంగా ఈ బౌలింగ్ విభాగానికి సంబంధించి అయితే వాళ్ళకి చాలా వరకు కూడా అడ్వాంటేజెస్ కనిపించినాయి నాకు. ఎందుకంటే ముఖ్యంగా నూర్ అహ్మద్ ఫామ్ లోకి రావటం కానీ, ఖలీల్ అహ్మద్ చాలా బాగా చేశాను నేను బౌలింగ్. అంశుల్ కాంబో జరిగేది అతను బౌలింగ్ బాగుంది. అదే విధంగా అఖిల్ హుసేన్, ఇతని మీద చెన్నైకి చాలా హోప్స్ ఉంది. ఇతన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకుండా అవసరమైనటువంటి సమయాల్లోనే అఖిల్ హుసేన్ వాడుతూ ఉంటారు. అది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఆ ఒక్క గుర్జప్నీత్ సింగ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఓకే పర్వాలేదు అనిపించారు ఏదైనా ఉన్నా సరే. అయితే జేమీ ఓవర్టన్ ఇతను కొంత ఫామ్ లోకి వస్తే మాత్రం చెన్నై బౌలింగ్ ఇంకా బలంగా ఉంటుంది. ఇక టాప్ ఆర్డర్ విషయానికి వస్తే అంటే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా దాదాపు హాఫ్ సెంచరీ చేసినట్టున్నాడు. అలాగే వాళ్ళ యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే కానీ, డివైడ్ బ్రేవిస్ కానీ జట్టులోకి రావటం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అదేవిధంగా సర్ఫరాజ్ ఖాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళకు కలిసి వచ్చినటువంటి అంశాలే. అయితే కెప్టెన్ పృథ్వీరాజ్ గైక్వాడ్ ఫెయిల్ అవడం అనేది చెన్నైకి చాలా వరకు కూడా మైనస్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇక సిఎస్కే ఫామ్ లోకి వచ్చినట్లేనే ఇక అంటే ఒక గట్టి టీం, గట్టి ప్లేయర్స్ ఎదురుగా నిలబడ్డా కానీ సిఎస్కే విజయాల పరంపర కొనసాగించనుంది అనుకోవచ్చు, లేకపోతే గట్టి టీం నిలబడితే కొంచెం తడబడే అవకాశం ఉందా ఈ ప్లేయర్స్? అయితే కొంత చెన్నైకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు ముంబై విషయంలో కానీ, ఆర్సీబీ విషయంలో కానీ, లేదా రాజస్థాన్ దగ్గర కానీ వీళ్ళు కొంత ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు, పంజాబ్ దగ్గర కానీ. అయితే ఇప్పుడు అంటే వీళ్ళు ఆడినటువంటి కేకేఆర్ కూడా పెద్ద బలంగా లేకపోవడంతో వీళ్ళు ఇప్పుడు చెన్నై ఆడినటువంటి ఇన్నింగ్స్ అంటే రెండు బలహీన జట్లుగానే ఉన్నాయి. కాబట్టి రేపు వాళ్ళ ఆర్సీబీ విషయంలో కానీ, ముంబై విషయంలో కానీ, లేదంటే లక్నో లాంటి బౌలింగ్ ఉన్నటువంటి టీమ్స్ విషయంలో కానీ వాళ్ళు ఏమన్నా అంటే కొంత కీలకంగా ఆడగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. మీకు ఐపీఎల్ సీజన్ కి సంబంధించి ఇక ఇటు ఐపీఎల్ సీజన్ లోనైతే సిఎస్కే ఇప్పుడు రెండో విజయం నమోదు చేసుకుంది, కానీ కేకేఆర్ మాత్రం వరుసగా విఫలమవుతూ ఉంది. ఇది మాత్రం ఇటు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ లో మాత్రం ఒక నిరాశ నిలుపుతుందని చూడాలి. సరిగ్గా కూడా ఆటగాళ్ళు కూడా సరిగ్గా ఫామ్ లో లేరు. దీంట్లో కూడా ఆర్డర్ కూడా సరిగ్గా లేనట్లుగా తెలుస్తుంది. దీంతో కూడా వరుసగా కూడా విఫలమవుతుంది కేకేఆర్ టీము. ఇక కేకేఆర్ టీం కూడా ఒక అంటే కొంచెం మంచిగా రాణిస్తే చూద్దాము అని చెప్పి కూడా కేకేఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, కానీ సొంత గడ్డ మీద కూడా రాణించలేకపోతుంది. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో అయినా కానీ ఫామ్లోకి వస్తుందా కేకేఆర్ టీం, లేకపోతే ఇదే విధంగా మరోసారి కూడా ఇక పట్టికలో చివరినే కొనసాగనుందా, స్కోర్ బోర్డులో ఏంటి అనేది కూడా వేచి చూడాలి.